సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు? పడిపోతుంది అనే దాని మీద పండబెట్టి తొక్కుతా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ నాకు మిత్రుడు. నేను ఇంతకుముందు కూడా 2 సార్లు ఛానల్ అడిగిన నన్ను. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు కష్టపడి, ఉండాలనే కోరుకుంటాను నేను. ఇక వెంకటరెడ్డి ఏం చేస్తాడో, ఉత్తమ్ రెడ్డి ఏం చేస్తాడో, భట్టి గారు ఏం చేస్తారో నాకు తెలియదు. నేనైతే ఉండాలని కోరుకుంటాను. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని లక్ష్మణ్ గారు చెప్పారు. దానికి అర్థం ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ గెలుస్తుందని అర్థం. ఏ నెక్స్ట్ ఎలక్షన్స్? నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్. ఇంకా 5 ఏళ్ళు ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అంటానికి ఇంకా ఆయన టైం చెప్పిండు. ఆయన కూడా 5 ఏళ్ళ తర్వాత అన్నాడేమో. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో డబుల్ ఇంజిన్ వస్తుందని అర్థం. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో ఎప్పుడు వస్తాయి అంటే నన్ను అడిగితే 5 ఏళ్ళకి వస్తాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేరే ప్లాన్ అంటే నాకు తెలియదు. నాకెట్లా తెలుస్తుంది మేడం? వాళ్ళనే అడగాలి. కాంగ్రెస్లో ఇప్పుడు మా నాన్న కూడా కాంగ్రెసే కదా, 80 నుంచి చూస్తున్నా. ప్రతి 5 సంవత్సరాల్లో 3-4 ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి మీరు. ధర్మపురి అరవింద్ గారు లాస్ట్ టైం నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిలో ఎంతవరకు నెరవేర్చారు? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి హామీలు? ఒకటే పెద్ద హామీ నెరవేర్చినాము. ధర 20,000 నెక్స్ట్ ఇయర్ దాటుతుంది అనుకున్నా, ఆల్రెడీ దాటింది. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మినిమల్ చేంజ్ 50% ఇంపోర్ట్ తగ్గింది, 30% ఎక్స్పోర్ట్ పెరిగింది. అయితే ఇట్లున్నాయి రేట్లు. మోడీ గారు టర్మరిక్ బోర్డుకి ఇచ్చిన టార్గెట్ 400%, 400% ఎక్స్పోర్ట్ పెంచాలి. 30% పెరుగుతూనే ఇట్లుంది పరిస్థితి. ఇక అంచనాలు నేను కూడా కూర్చోవాలి, కొంచెం నీతి వాళ్ళతో కూర్చుంటే ఈసారి ఎన్నికలైనాక కూర్చుంటా. ఎక్కడ దాకా పోతాయో, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే ఏ రకంగా ఉంటుందో పసుపు రైతులు ఒక్కటి నాకు ఉన్న దాన్ని బట్టి ఎఫ్పిఓలుగా ఫామ్ కావాలి. పెద్ద మండలంకి ఒక ఎఫ్పిఓ 2 ఎఫ్పిఓలు అట్లా చేసుకుంటే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు కొంచెం మనం కల్టివేషన్ చేసుకుంటే, ఫర్టిలైజరు, యూరియా ఆ లిమిట్లో వాడటము, మొత్తం డ్రిప్ అంతా నాశనం చేసిరండి. 90% సబ్సిడీ కేంద్రం ఇస్తుంటే ఈ కేసీఆర్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం రోగమో, అసలు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇక్కడ లేకుండానే చేశారు. ఎఫ్పిఓలు ప్రమోట్ చేయరు. నీట్గా చెరుకు ఫ్యాక్టరీలు తెరవరు. 66 చెరుకు ఫ్యాక్టరీలు తెరిచిండ్రు బీజేపీ. 66 మూతపడ్డ ఫ్యాక్టరీలు. ఇక్కడ ఒకటి తెరవమంటే తెరుస్తలేరు. చెరుకుకి 2,10,000 ఆదాయం ఉంది సుమారు ఎకరానికి. 1,50,000 పైన రైతు సంపాదిస్తాడు ఎకరానికి. పని కూడా తక్కువ ఉంటుంది చెరుకుకి. ఇంకా పసుపుకి మస్తు పని ఉంటుంది, చెరుకుకి పని కూడా తక్కువనే ఉంటుంది. ఈసారి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? అంటే ఇంకా నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకి కావాల్సినవి ఏంటి, మీరేం చేయబోతున్నారు వాళ్ళకి అనేది? బాండ్ రాయమంటారా? ఇంకేం బాండ్ రాస్తారు? ఆల్రెడీ ఒక బాండ్ రాసిన ఇప్పుడు ఇంకా లోకల్ మేనిఫెస్టో చెప్తాం, ఎలక్షన్ ముందు చెప్తాం, పోలింగ్ కంటే వారం 10 రోజుల ముందు చెప్తాం. రైట్. సో బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే 39 స్థానాలు వచ్చాయి, సరే ప్రతిపక్షంగా ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చాలామంది ఇంకా వెళ్ళిపోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చిన 38-39 జిహెచ్ఎంసీ 3 పార్లమెంట్ల పరిధిలో 21 సీట్లు 20 సీట్లు వచ్చినాయి. తెలంగాణలో లేదు, అది ఉండదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి దాదాపు 15 చోట్లకి డిపాజిట్ రాదు. సో పోటీ బీఆర్ఎస్కి, బీజేపీకి, కాంగ్రెస్కి మధ్య ఉంటుందంటే వ్యత్యాసం బాగుంటుంది. సెకండ్ కాంగ్రెసే ఉంటుంది, వ్యత్యాసం బాగుంటుంది. సో అరవింద్ గారు ఫైనల్గా సౌత్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ జాగ్రత్త పడండి. 23 డేస్ ఎక్కువ వచ్చింది సమయం క్యాంపెయిన్కి. ఇంకా నిజంగా సౌత్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండదు. మోడీ అన్నది ఒక మ్యాజిక్ అయిపోయింది. ఆ మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఆ మ్యాజిక్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళదలుచుకున్నారు? బీజేపీ నాయకులు ఓవరాల్గా మోడీకి గిఫ్ట్గా హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా ఇస్తాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితిలో ఎలాంటి వ్యూహాలతో, ఎలాంటి ప్లాన్తో వెళ్తున్నారు? అవన్నీ చెప్పకూడదు అంటారు. లేదు, నేను చెప్పాలా అని ఆలోచన చేస్తున్నా. 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ, వదిలేండి తర్వాత మాట్లాడతా, హైదరాబాద్ దాని మీద మాట్లాడదాం. క్యాండిడేట్ ఎవరిని పెడతారో దాన్ని పెట్టినాక చెప్తా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని పెడతారు? క్యాండిడేట్ పెట్టినాక మళ్ళీ ఒకసారి రండి, బయట చేద్దాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ
నియత్ తెలుస్తుంది. ఓకే. సెల్ఫ్ డిస్ట్రక్షన్, సెల్ఫ్ గోల్ కాంగ్రెస్ పార్టీ. ఇక అదే దాంట్లో ఉన్నారా లేదా ఏమన్నా మారిందా చూద్దాం. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా మోడీ గారు అండ్ తెలంగాణలో మీరు 17 స్థానాలకు సంబంధించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా ఉండబోతున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఈ దేశానికి కొన్ని మేజర్ డెసిషన్స్ నేను చెప్పినట్టు యూసీసీ, పాపులేషన్ కంట్రోల్, ఎన్ఆర్సీ, సిఏఏ ఇవన్నీ చాలా అవసరం. రజాకర్ సినిమా ఒకటి వచ్చింది, 370 సినిమా వచ్చింది, కేరళ స్టోరీ వచ్చింది, కశ్మీర్ ఫైల్స్ వచ్చింది. ఇది ఏమి చరిత్ర కాదండి, ఇది ఏం చరిత్ర కాదు. ఈ చరిత్ర మీద సినిమాలు తీసిండ్రు, కానీ ఇవాళ ప్రజెంట్ డేలో సందేశ్ ఖాళీలో అదే అయింది. సందేశ్ ఖాళీ బెంగాల్లో అదే జరిగింది హిందువుల మీద. వర్తమానమే ఇది, ఇది భవిష్యత్తు కూడా ఉండొచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి మేజర్ రావాలన్నప్పుడు. అందుకే చెప్తున్నా, కొద్దిగా కూడా జాతీయతా భావం కొంచెం ఉన్నా కూడా ఆ మనిషి మోడీగా ఓటేస్తున్నాడు. సో ఎనివే, మీరు ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఆల్మోస్ట్ నెరవేర్చాను అంటున్నారు. ముఖ్యంగా పసుపు బోర్డుకు సంబంధించింది ఏదైతే ఇచ్చారో అది కూడా నెరవేర్చారు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఏవైతే హామీలు ఇస్తారో అవన్నీ కూడా నిజామాబాద్ ప్రజలకు నెరవేర్చాలని చెప్పి మళ్ళీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యువర్ టీవీ.